నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తక్కువ టైంలోని ఎదిగి అంతే తొందరగా కిందన పడి జనాల్లోకి వెళ్ళి ఓడిపోయి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ జనాల్లోకి వెళ్ళి గెలాలనుకుంటూ ఒక మన సిద్దిపేట మోడల్ మీ అందరికీ తెలుసు. సిద్దిపేట మోడల్ అంటే మనం చిల్లర చిచోరిగాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అలాగే అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక వీడియో వైరల్ అవడం, ఒక ఇంగ్లీష్లో టప్ప మాట్లాడడం, దీంతో ఇతని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందా, ఇతను స్టఫ్ అయితే ఏదో చాలా పెద్ద సాధించినట్టు ఉన్నాడే అంటూ కూడా చాలా మంది అనుకున్నారు. సో తర్వాత కూడా అతను ఇంటర్వ్యూలు చాలా మంది తెలిసాయి, ఇతను చాలా చదువుకున్నాడు, గ్రౌండ్ టు ఎర్త్ అంటారు కదా, అట్లా లేచాడు. తెలిసిన తర్వాత అతనికంటూ ఒక ఇమేజ్ పెరిగింది. ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు. ఆ టైంలో కూడా తక్కువ పాటి అతన్ని నమ్మి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి. సో అతన్ని మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, నేను పోటీ చేస్తానంటూ కూడా ముందుకు వచ్చారు. ఒకసారి మనం పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అన్న. అన్న, మీ గురించి అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇంకా కొత్తగా తెలుసుకోవడానికంటే ఇంకేం లేదు. సో మనం ఇంకొద్దిగా కొత్తగా తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం. సో అంటే మీరు చెరువుదారి చేసేవాళ్ళు, అక్కడే ఫేమస్ అయ్యారు, తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యారు, అంతే తొందరగా జాబ్ కూడా పోయిందన్న. ఎందుకు, దానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నేను కొమర్షియల్ దగ్గర టికెట్లు ఇవ్వడం వాచ్మెన్ లాగా పనిచేసేవాడిని. అయితే నాకు అనిపించింది, ఒక వీడియో చాలా మంది సందర్శకులు అన్నారు కొమర్షియల్ అసలు ఎక్కువ మందికి తెలియదు బ్రదర్, మరి ఇది ప్రమోట్ కాలేదు అంటే నా మధ్యలో మెదిలిన ఆలోచన ఏంటంటే కొమర్షియల్ ప్రమోట్ చేద్దాం, సిద్దిపేట కూడా టౌన్ కూడా మొత్తం ప్రమోట్ అవ్వాలని నేను వీడియోలు చేసిన. అవి మంచి సిద్దిపేట మామూలుగా ప్రాచుర్యం పొందిన. అందరూ కూడా వచ్చే సందర్శకులు కూడా మేము కొమర్షియల్ చూడడానికి వస్తలేము, ఎన్నో ఇట్లాంటి లొకేషన్ చూసినాం, కేవలం సిద్దిపేట మోడల్ని కలిసి ఫోటో దిగడానికి వచ్చినామని చాలామంది నాతో ఫోటోలు దిగేవాళ్ళు. ఇక అదే క్రమంగా కొన్ని రోజులు అయిన తర్వాత నా కొలీగ్స్కు వీడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు, వీడియోల మీదే శ్రద్ధ వహిస్తుండు అని ఒక కంప్లైంట్ పెట్టారు. ఇక వాళ్ళకు కూడా జెలస్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఎక్కడైనా అది అట్లే ఉంటుంది. ఇక జాబ్ వాళ్ళు కంప్లైంట్ చేయడం ద్వారా తీసేస్తా అని వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు తీసేయక ముందే నేనే ఐ స్టాప్డ్ వర్కింగ్. మీరే మానేశారంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిద్దిపేట అంటే ఉందని అందరికీ తెలుసు, కానీ ఒక విధంగా సిద్దిపేటలో బాబు అంటూ డైలాగ్ తో సిద్దిపేట అనేది ఒకటి ఉంది, అది ఒక పెద్ద సిటీలా మారిపోయింది. ఆ రేంజ్ తీసుకొచ్చింది అయితే ఆ క్రెడిట్స్ అన్ని మీకే ఇవ్వాలి. అవునన్న, ఆనెస్ట్లీ స్పీకింగ్ అది కరెక్టే అన్న. ఎందుకంటే ప్రమోట్ చేసిన మంచిగా చాలా మంది కూడా వాళ్ళ ఒపీనియన్స్ పంచుకున్నారు అన్న, ఫీడ్బ్యాక్ నాతో జెన్యున్ గా. ఏమన్నారంటే సిద్దిపేట మోడల్ తెలుసా అని అంటారు, సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయింది, నువ్వు సిద్దిపేటకు మంచిగా పేరు తీసుకొచ్చినావు అని. ఒక రోల్ మోడల్ సిద్దిపేట మోడలే కాదు, చాలా మందికి నువ్వు ఒక రోల్ మోడల్ లాగా కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు సిద్దిపేటలో అంటారు బాబా అన్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్ల పేర్లు పెట్టి చేసుకున్న వీడియోలు వాళ్ళ ఊర్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి నైస్ జాబ్, నైస్ వీడియోస్ యూ ఆర్ డూయింగ్ అని చాలా మంది కాంప్లిమెంట్ చేశారు. అంటే బేసిక్ గా సిద్దిపేట మోడల్ అని మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ వెంకటేష్ అనే నీ అసలు నేమ్ మాత్రం కొంతమందికే తెలుసు. సో మనం వెంకటేష్ గానే ప్రొసీడ్ అయిపోతాం, ఎందుకంటే యువర్ బికమ్ ఏ పొలిటీషియన్. అవును కదా, సో మనం వెంకటేష్ గానే జనంలోకి వెళ్దాం. అవునన్న, నా పేరు నిజం చెప్తున్నా, ఎవరికి కూడా తెలియదు. ఆ కొమర్షియల్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంత మీ పేరు ఏంటిది బ్రదర్ అని అడిగేటోళ్ళు. సిద్దిపేట మోడల్ అనేది తెలుసు అన్న చాలా మందికి. సో మనం వెంకటేష్ గానే ముందుకు వెళ్ళిపోతాం. వెంకటేష్ బ్రో, అంటే ఇప్పుడు మీరు ఎంపీగా కూడా పోటీ చేశారు. అసలు అంటే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అట్లా? అంటే మీరు మోడల్ అయిపోయారు కాబట్టి, ఫేమస్ అయిపోయింది కాబట్టి పోటీ చేశారా? అట్లానే అంటే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. కొందరు కామెంట్లు ఏం పెట్టారంటే నేను కంటెస్ట్ చేస్తున్న ఎలక్షన్ అని వీడియో చేసి పెడితే నువ్వు బర్రె లెక్కల కాపీ కొట్టినావు, డబ్బుల గురించే చేస్తున్నావు, అందుకే నేను అది అడగడం కోసం మిమ్మల్ని, డబ్బుల గురించే చేస్తున్నావు, ఫోన్ పే పెట్టినావు, ఒక ఫోన్ పే పెట్టినావు హానెస్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు జాబ్ కూడా మానేసిన, ఇక నాకు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేకుండే, ఎవరైనా ఫోన్ పేలు డబ్బులు పంపిస్తారా అనుకుంటే అటువంటిప్పుడే ఈ కామెంట్లు పెట్టారు. కానీ నేను జెన్యున్గా చెప్తున్నా, అదైతే డబ్బుల గురించి చేయలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులు విద్యావంతులు ముంగటికి వస్తే సొసైటీ బాగుంటుంది అన్న నినాదంతోనే ముంగటికి వచ్చిందన్న. ఇంకోటి ఏంటంటే 60 ఏళ్ళకి వచ్చి సర్వీస్ చేస్తాం అనడం కంటే యువ దశలోనే వచ్చి మనం సర్వీస్ చేయాలి అన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చింది. నిజంగా చెప్పండి, ఇప్పుడు బర్రెలకి పార్టీ పెట్టింది, అంటే పార్టీ అంటే పోటీ చేసింది, ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టింది, చాలా డబ్బులు వచ్చినాయని ఆమె చెప్పుకుంది. ఆమె మీద నెగిటివ్ వచ్చినా సరే నాకు డబ్బులు వచ్చినాయి, మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తానని చూపించింది. సో మీరు ఇప్పుడు అంటే మీరు నెంబర్ పెట్టారు, అన్ని చేశారు, కానీ మీకెంత వచ్చింది, అసలు వచ్చిందో లేదా అని కూడా అసలు ఏం చెప్పలేదు. ఎందుకని? నిజమన్నా, అంటే వస్తాయని అనుకున్నా జెన్యున్ గా. అవి ఎలక్షన్ ప్రచారానికి కూడా యూజ్ అవుతాయి, పాంప్లెట్లు కొట్టేయడానికి అట్లా హెల్ప్ అవుతాయి అని ఎంతో కొంత నన్ను నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకున్నా. కానీ ఏం 1 రూపీ కూడా రాలే అసలు. చెప్పండి. నిజమన్నా, నాకు రాలే. ఎందుకంటే వస్తాయని నేను అనుకున్నా, మంచి అమౌంటే నాకే ఇస్తారు,
ఎలక్షన్ కి అయితే నాకు సహాయం మంచిగా హెల్ప్ అయ్యే విధంగా చేస్తున్నాను అనుకున్నా, కానీ తర్వాత 2-3 days పెట్టి తీసేసిన, ఇక రాలేదు రిమోట్ కూడా. బహుశా అందరూ అంటే డబ్బుల గురించి వీడు వచ్చిందన్న భావన వాళ్ళకు ఇదే ఆలోచనతో ఉంటారని నేను తీసేసిన. ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కూడా నెంబర్ పెట్టా, ఎందుకంటే అప్పుడు 20,000 అప్పు చేసిన. ఇప్పుడు కూడా ఏదన్నా పీజీ కంప్లీట్ నాది కాబట్టి అమ్మ నాన్నల పైన కూడా ఆధారపడకుండా ఏదన్నా పార్ట్ టైం టీచింగ్ స్టడీ అవర్స్ చేసుకుంటానైనా నేనే ఎర్నింగ్ చేసుకొని ఫోన్ పే పెట్టా ఇప్పుడు ఎమ్మెల్సీ. అప్పుడు క్యాంపెయినింగ్ ఎట్లా చేశారు? మా అమ్మగారు నేనే, ఇక అమ్మని నా ఎలక్షన్ ప్రయాణం అంతట్లో అమ్మని నా బలం. అది మెదక్ కలెక్టరేట్ కు అది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అని ఉంటాడు, 2-3 times తిరగాల్సి ఉంటుంది. అట్లా ప్రతిసారి కూడా ప్రచారం కంటే ఎక్కువ ఫ్లెక్సీలు కొట్టేయడం, అవి ఇవి పాంప్లెట్ కొట్టేయడం కూడా మా దగ్గర లేకుండే. ఒకటి కొట్టించి అదే అందరికి చూపెట్టుకుంటా అమ్మ నేనే కొంచెం వరకు ప్రచారం చేసినాం అన్న. కొంత అంటే బేసిక్ మీరు చాలా చదువుకున్నారు, అంటే ఇంగ్లీష్ లో కూడా చాలా బాగా మాట్లాడగలుగుతారు, కానీ ఆ చెరువుదారు వాచ్మెన్ గా చేయడం ఏంటి, తర్వాత జాబ్ మానేయడం ఏంటి, పోటీ చేయడం ఏంటి, ఏంటి అసలు ఒక షార్ట్ కట్ లో చెప్పేసండి దీని గురించి మనకి. అంటే ఇప్పుడు మాది అమ్మ నాన్న పెళ్ళిళ్ళలో వంటలు చేస్తాడు, అక్క చెల్లె. అక్క వాళ్ళిద్దరికి మ్యారేజ్, దే గాట్ మ్యారీడ్, ఇద్దరికి చేరో బాబు ఉన్నాడు. ఇక నాకేంటంటే నేను పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఇక సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత ఇక అది లాంగ్ టర్మ్ గోల్, దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి, కొంచెం అచీవ్ చేయాలంటే కన్సిస్టెంట్ కూర్చొని చదవాలంటే కూడా. ఇక అమ్మగారు ఏమన్నదంటే ఇక మా నాన్నగారు కూడా కొమ్మరి చెరువు దగ్గర పనిచేయరా, ఇట్లా సాయంకాలం దాకా సందర్శకులు ఎవరు రారు, ఈవినింగ్ దాకా నువ్వు బుక్స్ పట్టుకొని చదువుకునే అవకాశం ఉంటుంది, సాయంత్రం నుంచి విజిటర్స్ ఉంటారు కాబట్టి టికెట్లు ఇచ్చుకుంటా కూర్చోరా అన్నారు. ఇక అట్లా అని ఇంట్లోకి కూడా హెల్ప్ అవుతుంది, ఇక ఇంట్లో కూడా అమ్మ నాన్న ఏజ్డ్ అని నేను అక్కడ వాచ్మెన్ గా జాయిన్ అవ్వడం జరిగిందన్న. అంటే చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయ్యారా? అంటే యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా ఆ బుక్స్ తీసుకుపోయి అక్కడ కూర్చొని చదువుకునేటండి. అదే టైంలో అక్కడ పని జాయిన్ అయ్యాను. ఇంకా అది అట్లా అట్లా ఫేమస్ అయిపోయారు, ఎంపీ దాకా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ దాకా వచ్చింది. యా, అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో మొన్న అల్లు అర్జున్ విషయం కానీ, కేటీఆర్ అరెస్ట్ కానీ, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నా అంటున్నారు, దాని గురించి ఏం మాట్లాడతారు? అల్లు అర్జున్ విషయం గురించి ఏం మాట్లాడతారు? అల్లు అర్జున్ చేసిన తప్పు అంటారా, కరెక్ట్ అంటారా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, అక్కడ కూడా చాలా మంది అంటున్నారు హాస్పిటల్ ఇంత జరిగినా సరే అల్లు అర్జున్ ఒకసారి కూడా బాబు చూడడానికి వెళ్ళలేదు అంటున్నారు. ఆల్రెడీ మీరు ఇందాక వెళ్ళొచ్చారు అంటున్నారు, మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? నేను ఇంతకు ముందే వెళ్ళొచ్చిన, మన శ్రీతేజ్ బాబును అంటే లోపలికి ఐసీయూలకు అనుమతించలేదు, కానీ అదే ఫ్లోర్లో 14th floorలో వాళ్ళ బంధువులు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే అంతకుముందు రోజు నిన్న సుకుమార్ సార్, అల్లు అరవింద్ సార్ కూడా వెళ్ళిర్రు అనే సమాచారం అందింది. అల్లు అరవింద్ సార్ కూడా వెళ్ళిండు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళకున్నా అల్లు అరవింద్ సార్ వెళ్ళినా ఇక వాళ్ళ సపోర్ట్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తుర్రు, సహాయం చేస్తుర్రు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అల్లు అర్జున్ సార్ ఒక పోస్ట్ పెట్టింది కదా, నాకు లీగల్గా కొన్ని అడ్డొస్తున్నాయి, నేను వెళ్ళకపోవడానికి కారణం అదే అని. కాకపోతే నేను ఇక్కడ నా మధ్యలో నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ వచ్చింది, అది మీకు తెలిసింది. అంటే జాగ్రత్తలు తీసుకునే విషయంలో వాళ్ళు విఫలమయ్యారు అనేది. ఖచ్చితంగా అంత క్రౌడ్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉందే అని చాలా మంది కూడా దాన్ని క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకోలేదని. బేసిక్గా ఏరియా కూడా చాలా చిన్నది, చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, మళ్ళీ ఓవర్ క్రౌడ్ అయితే సరిపోదు. మీరు అన్నట్టు విశాలంగా సువిశాలంగా ఉండేది, చాలా చిన్నగా కాబట్టి తోపులాట అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ మెషర్స్ కూడా తీసుకుంటే ఇంకా బాగుండేదని చాలా మంది రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేను అనుకుంటున్నా వాళ్ళు సంజయ్ థియేటర్ వాళ్ళే కొంచెం సేఫ్టీ మెషర్స్ పూర్తి స్థాయిలో తీసుకుంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఆ బాబుకి 25 lakhs ఇస్తానని చెప్పేసి అన్నారు కదా, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే చాలా మంది తెలంగాణలో కానీ ఏపీలో ఉన్న చాలా ప్రజలు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మీ వల్ల ఫ్యామిలీ రోడ్డును పడిపోయింది, ఈవెన్ ఇప్పుడు ఆ బాబు పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది, ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేమనే స్థితిలో వచ్చేసారు. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏసీపీ గారు చెప్పారు, మొత్తం గవర్నమెంటే ఫండ్ అంతా భరిస్తుందని కూడా చెప్పారు, ప్రెస్ మీట్ లో చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఈవెన్ అంటే అల్లు అర్జున్ దగ్గర నుంచి 1 రూపాయి కూడా వెళ్ళట్లేదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నేను చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ, అంటే వాళ్ళు మీకు ఏం చెప్పారండి, వాళ్ళ పేరెంట్స్ అంటే మీకేం చెప్పుంటారు? వాళ్ళ పేరెంట్స్ అయితే మందకృష్ణ మాదిగా వచ్చి మాట్లాడించి వెళ్ళిండి అన్నాడు. నేను డబ్బుల విషయం అడగలేదు, జస్ట్ మామూలు పరామర్శించిన. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చిండ్రంటే మందకృష్ణ మాదిగా వచ్చిండు, ఐసీయూలకు నన్ను అనుమతిస్తలేరు ఎందుకని నేను అడిగితే మందకృష్ణ మాదిగా కూడా బయటికి ఇక్కడే మాట్లాడి అర్థం చేసుకొని వెళ్ళిపోయింది అని అన్నాడు వాళ్ళ బాబాయ్. డబ్బుల విషయం అయితే అడగాలి, మనం ఇక అక్కడ అడిగితే బాగోదని.
కానీ నా దాంట్లో కూడా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు చేయండి అని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడదామని ఒక ఫోటో పెట్టిన, ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన. ఇక అట్లా అని పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్ విన్నవిస్తున్నా, ఇటు అల్లు అర్జున్ సార్ అయినా అటు ప్రభుత్వమైనా సహాయం తప్పకుండా సహాయం చేయండి. ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. కిమ్స్ హాస్పిటల్ ఎంత డబ్బుతో కూడుకున్నదో, చాలా ఒక దయనీయ స్థితిలో, ఎంతో బాధాకరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి శ్రీతేజ్ కూడా క్రిటికల్గా ఉన్నాడు అని తెలిసింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కూడా వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే చెప్పిండు. ఇంకా తీన్మార్ మల్లన్న ఒక విషయం బాగా చెప్పిండు, అంటే ఎన్నో కోట్లు వీళ్ళ కలెక్షన్ ఎంత వచ్చిందో 10% ఇస్తే మళ్ళీ ఇలాంటి రిపీట్ కావు సంఘటనలు అని ఒకటి ఇచ్చింది కదా. కాబట్టి మల్లన్న చెప్పినట్లయినా అంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు సహాయం చేయండి. క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అందరు కూడా మల్లన్న చెప్పినట్టే అల్లు అర్జున్ అటు పోతుండా, అల్లు అర్జున్ ఇటు పోతుండా అనేది వీడియోలు కాకుండా మీడియా అటు కిమ్స్ హాస్పిటల్ వైపు దృష్టి పెట్టి కొన్ని కాంట్రిబ్యూషన్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ మన జనజీవన్ స్రవంతిలోకి మంచి ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో శ్రీతేజ్ మన మధ్యలోకి వచ్చే విధంగా మీడియా కూడా ఒక పాత్ర పోషించండి. అంటే మీరు సమర్థిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు ఆలోచన చేసిన దాని గురించి. అది సమర్థించాలంటే వెళ్ళి పరామర్శించాలి, కానీ ఆయన కొన్ని రీజన్స్ చెప్పుకుంటుండే. ఆయన అడ్వకేట్ తరపున ఏదో వీడియోలు కూడా పెట్టిరు లీగల్గా ఏమో అడ్డొస్తున్నాయని. కాకపోతే వెళ్ళి పరామర్శిస్తే ఇంకా బాగుంటుంది. వెళ్ళి తక్షణ సహాయంగా డబ్బు ప్రకటించి వెళ్ళి పరామర్శిస్తే ఇంకా చాలా బాగుండేది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. అప్పుడు మీరు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీ కూడా కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చేస్తున్నారా, లేదంటే వెనక నుంచి ఎవరన్నా మీకు ఫండ్ ఇచ్చి మేబీ అట్లా అయినా చేస్తున్నారు? ఎందుకంటే ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. దట్టు మీరు కొద్దిగా ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఓటింగ్ చేస్తారు, కొద్దిగా మీకు ఓట్ డైవర్షన్ అయ్యి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా వెనక నుంచి ఏమన్నా? లేదన్న, జెన్యున్గా చెప్తున్నా. ఏంటంటే నాకు ఇంతకుముందు ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా నాకు ఎవరు ఫండింగ్ చేయలేదు. ఎవరికి ఇట్లా బీ టీమ్ లాగా ఉండి వాళ్ళు నాకు అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఆ టైంలో కూడా మీరు ఎవరో పార్టీ నుంచి వస్తున్నారు, బయట నుంచి వస్తున్నారు, కొద్దిగా రూమర్స్ వచ్చినాయి. దట్ ఈ టైంలో కూడా కరెక్ట్ గా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్ మేబీ ఇంకా 2 months 3 months ఉంది, ఆ ముందు వస్తున్నారు. ఈ టైం వీళ్ళకి ఆల్రెడీ ఇంకా ఫుల్ మెజారిటీ ఉంది కాంగ్రెస్ కి. బీజేపీ వారు మన బీఆర్ఎస్ కి ఏం లేదు. వాళ్ళు ఓట్ షేర్ డివైడ్ అవడం కోసం మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్నారంటూ కూడా మాకు తెలుస్తుంది. వెనక నుంచి నడిపించిన వ్యక్తులు అయితే ఎవరు లేరు. ముఖ్యంగా ఏంటంటే నేను ఆ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి అని కాదు, నేను న్యూట్రల్ గా ఏంటంటే ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా నా భావజాలంతో నేను ముందుకు వస్తున్నా. వెనుకుండి నడిపించేది కొందరు అట్లా ఓట్లు చేయడానికి కొన్ని జరుగుతూనే ఉంటాయి, మనకు సహజంగా అవి తెలుస్తూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులు అట్లా ఓట్లు చేయడం, అట్లా ఆ స్ట్రాటజీ ఆ టాక్టిక్స్ కొన్ని తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ జాబితాకి చెందినవని నేనైతే కాదు. జెన్యున్ గా నేనే నా భావజాలంతో ఒక మార్పు, రాజకీయాల్లో సమూల మార్పు కొరకు నేను ముందుకు వస్తున్నాను. అంటే ఇంత ముందు లేదు, మీరు ఆల్రెడీ ఇంకా మేబీ మీకు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా అన్నారు, అయిపోయినాయి అవి? ఎగ్జామ్స్ జూన్ లో ప్రిలిమ్స్ ఉంది. అయితే ఏంటంటే ఇక ఈ సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఎందుకు ఆపేసిందంటే, ఇప్పుడు ఒక ఐఏఎస్ అయినావు అనుకో, నువ్వు కొంతనే పరిధి ఉంటుంది నువ్వేమన్నా సర్వీస్ చేయాలనుకుంటే. అంటే అయిపోతావు, నీకు కాన్ఫిడెన్స్ ఉందా? జనరల్ గా కన్సిస్టెంట్ కూర్చుంటే క్రాక్ చేయొచ్చు. మీరైనా ఎవరైనా. నేను బాలలత మేడం దగ్గర ప్రిపేర్ అయినా. బాలలత మేడం నేను ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా వాయిస్ ఇచ్చింది. మేడం వాయిస్ కూడా నాకు మంచిగా హెల్ప్ అయింది. ఎందుకంటే చాలా మందికి కూడా తెలిసింది నేను మేడం స్టూడెంట్ అని. అయితే ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, నువ్వు బ్యూరోక్రాట్ సివిల్ సర్వెంట్ అయినా సరే కానీ నువ్వు సేవ చేయాలనుకుంటే ఒక పరిధి మాత్రమే ఉంటుంది. అదే పొలిటీషియన్గా అయినావు అనుకో, అదొక నోబెల్ ప్రొఫెషన్ సోషల్ వర్క్ చేయడానికి. అందుకని ఇక నేను పొలిటీషియన్గా ఎమర్జ్ చేద్దామని నేను డిసైడ్ అయినా. ఇంకోటి ఏంటంటే, అబ్రహం లింకన్ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. బిఆర్ అంబేద్కర్ కూడా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించిండు. బాబు జగజీవన్ రామ్, మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. ఇట్లా మహనీయుల ప్రభావం వల్ల నేను ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నా. అంటే మీకు వెనకాల నుంచి ఏమి లేదని క్లారిటీ చెప్తున్నారు? లేదన్నా, నిజం చెప్పండి. అంటే మాకు వస్తున్నాయి ఆల్రెడీ, చాలా వరకు తెలిసింది, అందుకే అడుగుతున్నాను. నిజమన్నా, జెన్యున్ గా చెప్తున్నా, అట్లా ఎవ్వరు లేరు. అంటే ఇంతకు ముందు బరిలెక్కను కూడా వేరే టీం వాళ్ళు ఓట్లు చేయడం కోసమే వేరే పార్టీ వాళ్ళు రన్ చేపిస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చినాయి కదా? వార్తలు వచ్చినాయి, ఆమెకు నిధులు కూడా అందినాయి. అట్లా వచ్చినా కానీ ఎగ్జాంపుల్ అంటే ఆమెకు అందిందో వెనుక ఉన్నారా లేదా తెలియదు, కానీ ఉన్నారని నేను చెప్తలే. ఇన్ కేసు ఉన్నారనుకోండి, సపోజ్ చెప్తాను,
వాళ్ళు సహకరిస్తారు, సహాయం చేస్తారు, మెయిల్ చేస్తారు. ఆమెకి అట్లా అయింది కావచ్చు, కానీ నాకైతే అట్లా అసలు ఎవరు లేరు. ఎందుకంటే మీరు అన్నట్టు కొందరికి ఉంటారు, కానీ నాకు అట్లా అసలు లేరు. నేను స్వతంత్రంగా నా ఆలోచనతోనే వస్తాను. మెయిన్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు 1200 చేంజ్ అయిన ఓట్స్ వచ్చినాయి. అవునా? అవును, అది మీకు జెన్యున్ గా మిమ్మల్ని నమ్మి వచ్చి వేసిన వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా రాబోతున్నారు. అంటే ఎమ్మెల్సీగా అంటే అప్పుడు ఓట్ షేర్ అప్పుడే లేనప్పుడు ఇప్పుడు ఎలా అంటే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో వస్తున్నారా, లేదంటే ఏదో ఊరికే జనాల్లో ఉండాలి అన్న కాన్ఫిడెన్స్ తో ఏదో టైంలో ఏదో పార్టీ వాళ్ళు ఊరికి అలాగానే తీసుకుంటారు కదా అని వస్తున్నారు? అట్లని కాదన్న. అయితే ఏంటంటే కొందరు మీరు అన్నట్టు జస్ట్ కొందరు ఇట్లా నామమాత్రంగా వేయడం అట్లా ఉంటది, కానీ నేను అట్లా కాదు. నాకు ఏంటంటే సర్వీస్ చేయాలన్న లక్ష్యం ఉంది. ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా మళ్ళీ పబ్లిక్ సర్వీస్, పొలిటీషియన్గా అయితే ఇంకా విస్తృతంగా చాలా సర్వీస్ చేయగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఓన్లీ ఇట్లా జస్ట్ నేమ్ ఫేమ్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన కూడా ఆ జాబ్ వదులుకొని సర్వీస్ చేయడానికి వచ్చారు. మీరు కూడా అట్లా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అట్లా చేస్తే మీకు ఇంకో కొద్దిగా రెస్పాన్సిబిలిటీ కానీ రెస్పెక్ట్ కూడా పెరిగి ఉండేది మేబీ. అది చాలా మంది బ్యూరోక్రాట్స్ అట్లే చేస్తారు. మీరు రిజైన్ చేసి సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి మీరు చూస్తున్నారు ఈ మధ్య కేజ్రీవాల్ చూసుకోవచ్చు, చాలా మంది ఉన్నారు అట్లా. మంది వాళ్ళందరూ ఏంటంటే రిజైన్ చేసి ఇళ్ళకి వస్తారు, కరెక్టే. కానీ అల్టిమేట్ గోల్ పొలిటీషియన్ అయిదామన్నప్పుడు మళ్ళీ అక్కడ సివిల్ సర్వెంట్ గా చేయడం కంటే ఆ లోపే మనము గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లో పరిస్థితులు అన్ని పొలిటికల్ గా ఎట్లా ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి కరెంట్ ఇష్యూస్ అనేది పూర్తి అవగాహన కల్పించుకొని ఇప్పటి నుంచే వెళ్తే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం కంటే ఈ విధంగా రాజకీయ ధోరణితో వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాయితీ పరుణ్ణి సామాన్యుని ఆదరిస్తారని ఒక ఆలోచన. అంటే పార్టీ పెడదాం అనుకుంటున్నారు అయితే? రిజిస్టర్ పార్టీ పెడదామనే ఆలోచన ఉండే, గానీ అది కొంచెం అంటే డబ్బు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే 100 మంది ఉంటే నేను పార్టీ పెట్టేస్తా, పెట్టడం మ్యాటర్ కాదు. అది రన్ చేయాలంటే మనకే డబ్బులు లేవు, మనమే చేసే చిన్న జాబ్ అది కూడా మానేసాం. పోనీ వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే అది కూడా లేదు. అందుకే నేను అడిగేది. పార్టీ పెట్టాలనుకున్నాను, పొలిటికల్ గా ఎదగాలంటే అవన్నీ కంపల్సరీ అట్లీస్ట్ కొన్ని డబ్బులు ఉండాలి. మీరు అన్నట్టు రిజిస్టర్ పార్టీ పెట్టాలంటే 100 మెంబర్ సిగ్నేచర్ పెట్టాలి, షూరిటీ లాగా. అది కరెక్టే మీరు అన్నది. కాకపోతే దాన్ని రన్ చేయాలంటే అది ఒక సవాల్తో కూడుకున్నదే. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఖర్చు పెడితేనే తినిపించడము, లేకుంటే అన్ని చేపించి ప్రచారంలోనైనా పొలిటికల్గా రన్ అవ్వాలంటే ఖర్చు డబ్బుతో కూడుకుంది. ధనమూలం జగత్ అన్నట్టు డబ్బుతో కూడుకుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడైతే రిజిస్టర్ పార్టీ ఇంకేం పెట్టలే, ఆలోచన ఉండే ఆ ఉద్యమం కాన్స్ట్గా చెప్తున్నా. కాకపోతే ఇవి ప్రస్తుతం అయితే స్వతంత్ర ఇండిపెండెంట్గానే నా జర్నీ కొనసాగిద్దాం. అంటే ఎమ్మెల్సీగానే ఎందుకని మళ్ళీ? ఎమ్మెల్సీ అనేది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది మన దేశంలోనే 6 రాష్ట్రాలలోనే ఉన్నాయి కేవలం. అంటే అన్ని రాష్ట్రాలలో లేవు. ఇది బైకామరలిజం. అయితే ఆర్టికల్ 169 ప్రకారం ఎమ్మెల్సీ ఉంది. ఇది మన 5 రకాల ఎమ్మెల్సీలు ఉంటాయి. గవర్నర్ నామినేట్, మీకు తెలిసిందే, గవర్నర్ నామినేట్ చేయడము, ఎమ్మెల్యేలు ఎన్నుకునేది, టీచర్స్ ఎన్నుకునేది, ఇది గ్రాడ్యుయేట్ది. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని ఎందుకు అనుకుంటున్నా అంటే పట్టభద్రులు చదువుకున్న విద్యావంతులు కాబట్టి ఆలోచించి ఓటేస్తారేమో అని ఒక వీడియో కూడా చేసి పెట్టిన. మీరు దొంగ హామీలు ఇచ్చి పట్టభద్రులారా, మీరు మన కొందరు వచ్చి దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమయ్యే వాళ్ళ మాయమాటల్లో పడి అంధకారంలో పోకండి. సామాన్యుని, ఒక విద్యావంతుల్ని మీకు సర్వీస్ చేద్దామన్న సంకల్పంతో వస్తున్నా, నన్ను ఆదరించండి అని కూడా ఒకటి వీడియో పెట్టినాను. మీ కాన్స్టిట్యున్సీ నుంచి అంటే నువ్వు ఎమ్మెల్సీగా రావాలనుకుంటే నిన్ను నమ్మి, అంటే నేను అంట నాకు ఓటేయండి, మిమ్మల్ని అందరికి బాగా తీసుకుంటా, మీ ఇంటింటికి వస్తా, మీ అందరిని బాగా చూసుకుంటా నేను అంట. సో అట్లా మిమ్మల్ని నమ్మి ఓటు ఎందుకు వేయాలి జనాల్లో? అది దాని గురించి మాకు క్లారిటీ కావాలి మాకు ఫస్ట్. అంటే మీ ప్రజలకి మీరు ఏం చేయబోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అంతా కాస్త కోస్త బాగానే డెవలప్ అయింది, ఒక రేంజ్ అంటూ ఉన్నారు పెద్దగా అంటూ, ఇంకా మళ్ళీ కంపెనీలు కూడా వస్తున్నాయి అటు సైడ్, మంచి డెవలప్మెంట్ అవుతుంది. మరి మీరు వచ్చి ఏం చేస్తారు? అయితే ఎమ్మెల్సీ అంటే ఏంటంటే చదువుకున్న పట్టభద్రుల గురించి కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు మంచి పాయింట్ అడిగారు. నేను ప్రచారంగా రీసెంట్గా కూడా అమ్మగారు నేను కొన్ని స్కూళ్ళల్లో తిరగడానికి వెళ్తే టీచర్లకు చెప్పడానికి వెళ్ళినాం ప్రచారంలో భాగంగా. సిద్దిపేటలో ఉన్న స్కూల్స్ వాళ్ళు అన్నారు, బాబు నువ్వు నీలాంటి రావాలి, సామాన్యుడు రావాలి, డబ్బున్నోనికి మేము వేయం అని ఒకటి మంచి స్టేట్మెంట్, ఒపీనియన్ చెప్తే నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా కొందరు ఏమన్నారంటే మీరు అన్నట్టే, నేను ఓటేయండి నన్ను బలపరచండి అని నేనంటే డబ్బులు ఇయ్య అని అన్నారు వాళ్ళు. నేను డబ్బులు ఇయ్య అని నేనన్నా. నీకు సేవ చేస్తాను, నేను డబ్బులు ఇయ్య గెలవగానే అంటే అందరు ఇదే చెప్తారు అని వాళ్ళ డైలాగ్ వేసారు.
కాకపోతే నేను అదే టైంలో వెంటనే చెప్పిన గ్రౌండ్ రియాలిటీ వాస్తవ పరిస్థితులు నిరుపేద నుంచి వచ్చినాయి కాబట్టి స్థితిగతులు ఎట్లుంటాయి, మనం సమస్యలు ఎట్లా సాల్వ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్ళాలి అని నాకు మంచి విషయ అవగాహన ఉంది. కాబట్టి మీకు ఎలక్షన్ ముందు గడప గడప తిరిగి కనిపించే రకం కాదు. ఎలక్షన్ అయిపోయాక కూడా నేను మీ మధ్యనే ఉంటా. మీకు ఎలక్షన్ అయిపోయాక కూడా మీ గెలిపిస్తే మీ గడప గడప తిరుగుతా. అంటే ఇంకొకటి ఇందులో మీరు ఆల్రెడీ ఇప్పుడు గడప గడప తిరుగుతాను అంటున్నారు, మీరు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అంటున్నారు. మీ కాన్స్టిట్యున్సీలోనే ఒక ఫోక్ సింగర్ శృతి, ఆమె చనిపోయింది. దాని గురించి మీరు ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి అసలు మీరు అంటే మీ కాన్స్టిట్యూంట్ మీరు కాస్తానే మాట్లాడాలి కదా, అది కొద్దిగా మర్డర్ అని కొంతమంది అంటున్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? శృతి చెల్లెమ్మ నేను కొమర్చెరువు దగ్గర టికెట్లు ఇచ్చేటప్పుడు పలుమార్లు వచ్చింది. చెల్లెమ్మ మంచిగా, మీరు కూడా వీడియోలు కలిసి కూడా వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి. చెల్లెమ్మ పలుమార్లు నాతో మంచిగా మాట్లాడేది, హుషారు ఉండేది. ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పెరిగితనం అయితే ఉండేది. ఆమె ధైర్యంగానే ఉంటుంది. ఫోక్ సింగరు, ఇంకా ఇప్పుడు మంచి టాలెంట్తో ఇప్పుడు ఎదుగుతుంది. అసలు నాకు నిజం చెప్తున్నానే, గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇంటర్వ్యూలు ఇద్దామని ఇటే వచ్చిన. చెల్లెమ్మ వార్త వినగానే అసలు 2-3 రోజులలో ఒకసారి వీలైతే చెల్లెమ్మని కలుద్దామని కూడా అనుకున్నా. సడన్ గా అది అట్లా అయింది అనేసరికి, చెల్లెమ్మ మన మధ్య లేదు, శృతి చెల్లెమ్మ అనేసరికి నాకు బాధ అనిపించింది. చాలా ఒక బాధ. ఎందుకంటే చెల్లెమ్మ మా సిద్దిపేట నుంచి ఎదుగుతున్న ఆనిముత్యం లాగా అని. కానీ వాళ్ళ ఫ్రెండ్ చిక్కి కూడా కలుద్దాం అనుకున్నా. కానీ అతను కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయి పెళ్లి చేసుకున్న అతను కూడా మీడియా ముందటికి వచ్చి అసలు ఏం జరిగింది అనే వాస్తవాలు చెప్పాలి, మరి చెప్పట్లేదు. అది వాళ్ళ గ్రామస్తులు అంటుర్రు అది ఆత్మహత్య, అది అతనే చేశాడు అని అంటుర్రు. కొందరు ఆత్మహత్య అంటుర్రు. మరి భిన్న రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏముంది వాస్తవం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఒకసారి ఏ సమాచారం లేదా? మీకు ఆమె బాగా పరిచయం ఉంది, మీరు ఇంతకుముందు కలిసాను కూడా నిజంగానే మీకు ఏం తెలియదా? నాకైతే సమాచారం ఏమో, నేను ఇక్కడే ఉంటున్నా. ఇప్పుడు ఈ వీలైతే 2-3 days లా నేను చెల్లెమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిక్కినన్నా కలిసి, లేకుంటే వాళ్ళను ఒకసారి ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించడానికి అసలు వాస్తవ సంఘటనలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి వెళ్తా. అంటే మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎట్లాంటి జరిగినప్పుడు ఫస్ట్ మీరే ఉండాలి, అంటే మీదే కూడా అక్కడ లేరు. ఇది ఒప్పుకుంటా నేను. వెంటనే ఇటువంటి వాటి సమస్యలు ఇట్లాంటి ఆపదలలో వెంటనే ముందు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఎందుకంటే రాజకీయంగా అందరి మన్ననలు పొందాలన్న ఆపదల సమస్యలలో ముందుండాలి. కాబట్టి నేను ఈ త్వరలో 2-3 days లో కూడా ఖచ్చితంగా వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే వాస్తవాల పరిస్థితులు అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. తెలుసుకొని కూడా వాళ్ళని పరామర్శించి మాట్లాడతా. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనం జనాల్లో ఉండాలనుకున్నప్పుడు జనాల కన్నా ముందు మనమే పసిగట్టాలి. అక్కడ మనం ఉండాలి. మనం ఉన్నాము అని నమ్మితేనే వాళ్ళు మనకు ఉన్నారు, మనకి ఓటు వేసి మనల్ని గెలిపిస్తారు. అంటే మీరు ఎట్లాంటి లేట్ చేయకూడదు. అవును, ఇది కాన్స్టిట్యున్సీ అని కాదు, ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నా అక్కడైనా కాదు, ఎక్కడ జరిగినా సరే ఎక్కడైనా అన్యాయం అనిపిస్తే మీరు ముందు వెళ్ళాలి. డబ్బు సహాయం చేసే స్థితిలో లేదు కాబట్టి చేయకున్నా గానీ వెంటనే కనబడి అక్కడ ఏంటి అనేది వాళ్ళకు అక్కడ ఆపదలు నిలబడి మాట్లాడడం అయినా ఉండాలి. అంటేనే ప్రజల మన్ననను పొందుతాం అని మీరు అంటున్నా. లీడర్ అవ్వడం వేరు, రాజకీయ నాయకుడు అవ్వడం వేరు. రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బులతో నడిపించేస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడైనా చేసి మ్యానిపులేట్ చేయగలుగుతాడు. కానీ లీడర్ అవ్వాలనుకున్నవాడు డబ్బులతో పని ఉండదు. నేనున్నాను ముందు అని, నా వెనకాల జనం ముందు ఉండేవాడు లీడరు, జనం వెనుకునేవాడు నాయకుడు. ఇది ఆచరణలో పెడతా. నేను దీన్ని ముందు కూడా నా ప్రయాణం అంతట్లో దీన్ని అనుసరిస్తాను. ఓకే, మీరు ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మీకు కూడా ప్రజలు మనల్ని అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.